నువ్వు ఒక సేవకుడు అయితే నీ పైన నాయకుడిగా ఉండాలా. నువ్వు ఒక సేవకురాలు అయితే నీ పైన నాయకుడు నిన్ను నడిపించడానికి ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం అయినట్టుకుంటూ చూడండి, అది అక్కడ రాసి ఉంటుంది. అక్కడ రాసిన మాట ఏంటంటే, మీ పైన నాయకుల యొక్క విశ్వాసమును, అడేముంది, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అలాగే 17వ వచనంలో కూడా, మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. కొంతమందితో చెబుతాడు దేవుడు, అయ్యా పలానా దైవజనుడు వెంబడించు అని. దేవుడు చెప్పినట్టు ఆ వ్యక్తిని వెంబడించాలి. ఇక అంతే. ఆ వ్యక్తి దగ్గర నువ్వు శిష్యరికం చేయాలి, తరిపిది పొందాలి. ఆహా కాదు, నా దేవుడు నాతో మాట్లాడుతాడు, నేను ఎవరికి లోపడి నాకు నచ్చిన కాడికి వెళ్ళిపోతానంటే, ప్రభు అంటాడు ఏంది, ఒకవేళ అనొచ్చాయంతో నాకు నచ్చిన కాడికి వెళ్తున్నా అని. లేదు నాకంతా తెలుసాయి అనుకున్నావు అనుకో, సరే నీకంతా తెలుసు కాబట్టి ఆ పక్కన కూర్చుంటాడు. సంఘంలో సభ్యుడివే, సంఘంలో సభ్యురాలివే, కానీ ఏ ఫలితం నువ్వు అనుభవించలేవు. ఏ ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఏ వరాన్ని కానీ, ఆత్మ ఫలంలోని ఏ లక్షణాలు కానీ ఏది నువ్వు అనుభవించలేవు. ప్రత్యేకంగా దేవుడు నీకు ఇచ్చే ఈవి, కృప, తలాంతులు, సామర్థ్యం ఏది నువ్వు తీసుకోలేవు. కారణం, నీకు పైనున్న నాయకుని యొక్క క్రియాఫలము. కింద రాసి ఉంది అక్కడ ఫుట్నోట్లో, 2వ మాట, అంచం వరకు నడుచుకొను రీతిని. వాళ్ళు బ్రతికున్నంత కాలం ఎలా నడుస్తున్నారు, విశ్వాసులతో ఎలా నడుస్తున్నారు, పైనున్న నాయకులతో ఎలా నడుస్తున్నారు, ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఎంతవరకు ఎలా ఉంటున్నారు, ఎంతవరకు వారి స్వాతంత్ర్యాన్ని ఉపయోగపడుతున్నారు, ఎంతవరకు వారితో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, ఎంతవరకు ఖండిస్తున్నారు, క్రమశిక్షణలోకి తెస్తున్నారు. ఇవన్నీ నువ్వు చూడాలి. చూడకుండా నేను సేవ చేస్తానంటే కుదరదు. అందుకే ఒక నాయకుని కింద శిష్యరికం చేయాలనేది. ఇలాంటి సంగతులు ఒక ఆయనకి చెబితే, నాకు దేవుడు చెప్పినాడు వెళ్తాను. దేవుడు 2 రకాలు చెప్పడు, ఒకటే చెబుతుడు. 2 రకాలు చెబుతున్నాడంటే సైతాన్ గాడే నీకు చెప్పేది. దేవుడు ఒకే మాట చెబుతుడు. నిన్ను పలానా ఒక దైవజనుడు వెంబడించన్నా చెప్పాడా? అయ్యా నీ దగ్గర శిష్యరికం చేయమని చెప్పాడా? ఉండు. ఏలియా వచ్చి ఎలీషా 12 అరకలు కట్టారు. 12వ అరక ఎలీషా తోలుతున్నాడు. పొలంలో పడి దుక్కి దున్నుతున్నారు. ఏలియా వెళ్ళి ఆ పొలం గట్టు మీద నిలబడ్డాడు. ఎలీషాకు అర్థమైపోయింది ఏలియా దైవజనుడు వచ్చాడని. ఆ 12వ అరక వదిలిపెట్టి బరబరబరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏలినవాడ ప్రణామాలని చెప్పని సాగిలు పడ్డాడు. వెంటనే పైకి లేచి నిలబడంగానే ఏలియా మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. ఎలీషాకు అర్థమైపోయింది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని. ఏలినవాడ చిత్తగించుము, చెప్పు ఏంటి? మా అమ్మ నాయన ముద్దు పెట్టుకొని వస్తా, వాళ్ళు చేయాల్సినవన్నీ చేసి వస్తానంటే, సరే నా వల్ల నిర్బంధమే లేదు, నువ్వు వెళ్ళి అలానే రా అన్నాడు. తాను తోలుతున్న జతెడ్లను ఆ అరక కర్ర కొయ్యల మొత్తాన్ని నరికి పొయ్యి కింద కట్టెలుగా చేశాడు. ఆ 2 పశువులను వధించి ప్రేమ విందు ఏర్పాటు చేసి అందరికీ ప్రేమ విందుని ఇచ్చేశాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరుకున్నాడు. నేను సేవకు వెళ్తున్నాను చెప్పని ఏలియా వెనకాల పడి నడిచాడు. ఎక్కడికి పోతే అక్కడ ఉన్నాడు, అన్నీ చూశాడు. ఏలియా కాలం చెల్లిపోయిన తర్వాత ఒక రోజు వచ్చింది. ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా అంటే ఉన్నాడయ్యా ఒకడు. ఎవరు అతను? ఎలీషా చేతుల మీద ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా అనే ఒకడు ఉన్నాడా అంటే అతను పిలిపించండి అన్నాడు. ఎవరైనా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా. ఈయనకేమొచ్చింది? ఏలియా ఎత్తబడేటప్పుడు దేవుడు ఏలియా చేత ఎలీషాని పరీక్షించాడు. ఇక్కడుండి అంటే ఎలీషా ఒకటే తీర్మానం చేశాడు, చావే నన్ను ఎడం చేయాల, అప్పుడు దాకా నువ్వు నన్ను రావద్దని చెప్పొచ్చు, నేను వెనకాలే పడవచ్చు అని చెప్పని వెళ్ళాడు. యోర్దాను దాటుతున్నాడు. దాటేటప్పుడు ఏలియా
యోర్దాను నది ముందు ఎలా ప్రార్థన చేసి ఆ యోర్దాను నది 2 పాయలు చేశాడు చూశాడు ఎలీషా. యోర్దాను నది దాటి అవతలకు పోయిన తర్వాత అగ్ని వంటి రథాలు వచ్చాయి. ఏలియాని ఎత్తబడ్డాడు. ఏలియా దగ్గర ఒక కండిషన్ అడిగితే, దుప్పటి కింద పడినప్పుడు నువ్వు కోరినది నువ్వు పొందుకుంటావు అబ్బాయి అంటే, దేవుడు అలాగనే 2 పాళ్ళు అభిషేకం ఇచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు యోర్దాను నది మూసుకొని ఉంది. అంటే 2 పాయలైంది, కాస్త ఏకమైంది. చివరికి ఎలీషా అన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పిన దుప్పటి తీసుకొని అంతే ఆ నది మీద కొట్టాడు. 2 పాయలైంది, అవతలకి వెళ్ళిపోయాడు. కొంతమంది శిష్యులు ఎకిరిగా మాట్లాడారు. బోడాడా అని చెప్పని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అడవిలో నుంచి ఎలుగుబంటి వచ్చి మిమ్మల్ని మొత్తాన్ని చంపుద్ది అన్నాడు. ఒక్కటే ఒక మాట. ఆ మాట అన్నాడో లేదో, దాటిపోతున్నాడో లేదో, ఎలుగుబంటి వచ్చింది, వాళ్ళ మొత్తం మీద పడి చంపేసింది. అప్పుడు అర్థమైంది, ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎలా వచ్చింది ఇది? సేవకుడిని వెంబడించటాన్ని బట్టి. పౌలు తిమోతితో అన్నాడు, నా ప్రియమైన కుమారుడు తిమోతి అని చెప్పని పౌలుకి ఇచ్చినటువంటి అభిషేకం, పౌలుకి ఇచ్చినటువంటి తలాంతులు, పౌలుకి ఇచ్చినటువంటి ఆ దర్శనం, పౌలుకు మనసులో ఉన్నటువంటి ఆ తీవ్రత, తపన 100% మొదటిగా తిమోతిలో ఉన్నాయి. కాబట్టి తిమోతికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ తర్వాత 1% తక్కువగా కనపడుతున్న తీతుకి ఇవ్వబడ్డాయి. కాబట్టి వాళ్ళ క్రైస్తవ ప్రపంచంలో సేవకులందరూ సేవ చేయాలనుకుంటే తిమోతికి రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, అలాగే తీతు రాసిన పత్రిక ఖచ్చితంగా మీరు వారంలో ఒకసారైనా చదవాలి. ఎందుకంటే అనేక సంగతులు దాంట్లో పొందుపరచబడ్డాయి. అసలు ఎవరికి అర్థం కానన్ని మర్మాలు దాంట్లోంచి బయటకు వస్తాయి. నువ్వు ఎలా సేవ చేయాలో, ఎలా శిష్యరికం చేయాలో, ఒక వ్యక్తిని ఎలా పెంచాలో, అన్ని సంగతులు అక్కడ రాసి ఉన్నాయి. కారణం, పౌలు తిమోతి, క్షమించండి, పౌలుని తీతు అలాగే తిమోతి వెంబడించారు నమ్మకంగా. కాబట్టి సేవకులో ఉన్న ఆ గుణగణాలు వీళ్ళలో కనపడుతున్నాయి. వెంబడించమనేది అందుకు. నాకు దైవజనుడు చూపించాడు సేవా మార్గంలో. ఆయన ముందు ప్రసంగిస్తూ ఉంటే నేను కూర్చొని ఉన్న ముందు వరుసలోనే నాకు అప్పుడే అర్థమైంది, ఈ దైవజనుడిని నేను సేవ చేస్తున్నప్పుడు వెంబడించాలి. ఆత్మీయ తండ్రిని నేను గౌరవిస్తా, బాప్తిస్మ ఇచ్చిన దైవజనుని గౌరవిస్తా. ఆయా దైవజనుల దగ్గర అనేక మాదిరి నేను తీసుకున్న సందర్భాలను అనేక సంగతులు మేలైనవి, మంచివి. వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బోధ శైలి తొంగి చూడటానికి నాకు అర్హత లేదు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే, అయ్యా ఇది తేడాగా ఉంది, వాళ్ళనైనా సరే తేడాగా ఉంది, సరి చేసుకోండి అని చెప్పగలుగుతా. అది దేవుడు అనుమతిస్తే. నా సొంతంగా దేనికి నేను తెగించను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలు